డెట్లో ఉంది అది. దాంట్లో డబ్బులు వేయగానే బ్యాంక్ కూడా లాగేసుకుంటాడు. అలాంటి సంస్థలో మీరు దాంట్లో వేయగానే దానికి ఇంకో అకౌంట్ క్రియేట్ చేయమంటాడు. అట్ట కుదురుతుంది అంటది కేంద్రం. అట్ట కుదరకపోతే మేము చేయలేమంటాడు ఆడు. అట్ట వదిలేశారు దాన్ని. మరి ఆడు ఎట్ట కట్టిచ్చేసాడు జగన్ వచ్చాక? బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అట్టా కట్టేశాడుగా. అలాగే దాని పేరేంటది, మన రెండో వైపు కూడా కట్టించాడు జగన్ ఉన్నప్పుడు. అంతకుముందు అసలు అది ప్రారంభం కూడా కాదు. మచిలీపట్నం హైవే కూడా అట్లా కట్టించాడు కదా. అట్లా అప్పటిదాకా గొడవలు పడ్డోళ్ళు వాళ్ళంతా కాంట్రాక్టర్లు మహానాటకాలు ఆడారు కేంద్రంతో. రాష్ట్రం కూడా వాళ్ళని నిలదీసి పని చేయించుకోవడం కాకుండా వాళ్ళకి వత్తాసు పలికింది. అట్లాంటిది జగన్ వచ్చాక చక్ పని అయిపోయినాయి, అన్ని లైన్లోకి వచ్చేసినాయి కదా. అట్లాగే సింగపూర్ ఎన్ని డ్రామాలు వేసిందే ప్రాజెక్టు, మూసుకుని వెళ్ళిపోయారు అంతే. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎందుకు ఇంగ్లాండ్లో కేసు వేయలా? ఇప్పుడు ఏమైనా ఏమని చెప్పేసి ఇంగ్లాండ్లో కేసు ఏమని చెప్పేసి డబ్బులు ఇస్తారు వాళ్ళకి. నిన్న మంత్రి చెప్పేశాడు కదా, మేము ఆ సీడ్ క్యాపిటల్ పాయింట్లు ఇన్వాల్వ్ కామని చెప్పేశాడు. వాస్తవంగా వీళ్ళు వెళ్ళింది అందుకోసం, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, అక్కడ ఒక టీంకి రాజశేఖర రెడ్డి టైంలో అప్పచెప్పేశారు. వాళ్ళే అదంతా డెవలప్ చేశారు. ఇది రోడ్లు వేయడం కానీ ఇదంతా కూడా పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ దాకా లింక్డ్ వరకే కేంద్రం, ఇది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మిగతాదంతా వాళ్ళు డెవలప్ చేసి ఇవాళ అప్పటి